ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. కీర్తనల గ్రంథం 125వ కీర్తన 2వ వచనం. యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనం చూసుకున్నప్పుడు యెరూషలేము చుట్టూరు ఇశ్రాయేల్ దేశంలో పర్వతాలు ఉంటాయండి, ఎత్తైన పర్వతాలు. దేవుడు కూడా మనతో ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుడు మన రక్షణగా ఉంటాడు, ఆయన కాపాడితలుగా సహాయం మనతో ఉంటుంది. పర్వతాలు అక్కడ ఎందుకు ఉంటాయంటే యెరూషలేముని కాపాడుతున్నట్లుగా యెరూషలేము దగ్గర పెద్ద పెద్ద పర్వతాలు, పెద్ద పెద్ద గొప్ప చెట్లు అవన్నీ ఉంటాయి. అదే విధంగా దేవుని వాక్యం కూడా అదే సెలవిస్తుంది. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లుగా నీ చుట్టూ నేను ఉంటానని దేవుని వాక్యం సెలవిస్తుంది. తన ప్రజల చుట్టూ ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండేటువంటి ఇశ్రాయేలుని దేవుడు ఆయన ప్రజల చుట్టూ పర్వతంగా ఉండి శ్రమలు, బాధలు, కష్టాలు అవన్నీ ఉన్నా కూడా ఎర్ర సముద్రం అయితేనేమి, ఎరుకో గోడలు కూలిపోవడం అయితేనేమి, దేవుడు 40 సంవత్సరాలు మన్నానైతేనేమి, దేవుడు ఎంతో ఆశ్చర్యమైన కార్యాలు వాళ్ళ జీవితాల్లో చేసి వాళ్ళని అనుకునేటువంటి ఆ పాలు తేనె ప్రవహించేటువంటి కనాను దేశానికి దేవుడు నడిపించాడు. దేవుడు వాళ్ళతో ఉన్నాడు కాబట్టే అక్కడ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా మనం ఎక్కడికి వెళ్తున్నా, మనం ఏ పనిని ప్రారంభిస్తున్నా, మన తోడు దేవుడు రావాలని మనం ప్రార్థన చేసుకొని మనం దేవుని దగ్గర అడిగి అక్కడికి వెళ్ళాలండి. దేవుడు చిత్తం అయితే అది జరుగుతుంది. దేవుడు చిత్తం కాకుండా అది జరిగిన మన జీవితాల్లో ఫలం ఉండదు. కాబట్టి దేవుడు మనతో ఉంటాను, పర్వతంలో ఉన్నట్లుగా నేను మీతో సహాయంగా ఉంటాను దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడితో మనం ఉంటే మనము ఎంత సమస్యలు వచ్చినా, ఎంత బాధలున్నా, ఎంత ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా కూడా దేవుడు మనల్ని నడిపిస్తుంటే అడ్డుగా ఏవైతే నిలబడ్డాయో, మనకి విరోధంగా ఏమైతే రూపించబడ్డాయో అవన్నీ పతనమైపోతాయండి. అందుకని మనం ఈ లోకంలో దేవుని సహాయం కోరుకోవాలి, మనుషుల సహాయం కాదు. మనుషుల సహాయం ఎంతవరకు కొంతవరకు చేయగలుగుతారు, లేదా కొన్నిసార్లు నేను నీకు సహాయం చేయనని కూడా అనేస్తారు. దేవుని సహాయం మనం పొందుకుంటే ఆయన మనతో నడిపిస్తాడు. కాబట్టి మంచి మంచి ఆలోచన దేవుడు ఇస్తాడు. కాబట్టి ఆయన మార్గంలో ఆయన సహాయం పొందుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ సహాయం మాకు దయచేయండి. ఈ లోకంలో వేసే మనుషుల సహాయం మేము పొందుకోకుండా వేసే కొండలు ఎలా ఉన్నాయో, యెరూషలేము చుట్టూ పర్వతాలు ఎలా ఉన్నాయో, మా చుట్టూ మీరు మీ కాపాడే దూతలో మాతో ఉంచి మమ్మల్ని రక్షిస్తున్న దేవా స్తోత్రమయ్య, మమ్మల్ని కాపాడుతున్న దేవా స్తోత్రమయ్య, మీ కంటి పాపు వల్ల మమ్మల్ని దాచుకుంటున్న దేవా స్తోత్రమయ్య. ఈ లోకంలో ఒక మనిషి బయటికి వెళ్ళి అదే మనిషి ఇంటికి క్షేమంగా రావాలి, ఏ గాయం తగలకూడదంటే ఇప్పుడు గ్యారెంటీ లేని జీవితాలయ్యా. యాక్సిడెంట్ల ద్వారా చనిపోతున్నారు, లేదా బస్సు ఎక్కి అయ్యెక్కి ఇవెక్కి హార్ట్ అటాక్ ద్వారా ఆడే తమ ప్రాణాలని కోల్పోతున్నారు. హఠాన్ మరణాలు వస్తూ ఉన్నాయి. మనుషులు ఎప్పుడు చనిపోతారో తెలియదు, మీ రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. దేనికైనా సిద్ధపాటు కలిగిన బిడ్డగా మీరు మాతో ఉంటే మాకు భయమే లేదయ్యా. ఈ క్షణము ఒక మా ప్రాణాలు పోయినా కూడా పరలోకానికి వచ్చే నిరీక్షణ ప్రతి ఒక్క మానవాళికి ఉందా? మమ్మల్ని మేము ఆత్మ పరీక్షణ చేసుకున్నప్పుడు ఉండదేమన్నయ్యా. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మా చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి పరిశుద్ధపరచుకొని మీ తోడుని మేము మీ సహాయాన్ని కోరుకునే మంచి మనసును దయచేయమని సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దేవుని నింపమని ప్రజలని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినం తరుగుతున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ గ్రేట్ డే.